మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. బట్ ఒక కామన్ మ్యాన్ గా ఇప్పుడు ఈ బట్టలన్నీ ఇప్పేసి మీ బట్టలు మీరు వేసేసుకొని కార్ ఎక్కి వెళ్తున్నప్పుడు డెఫినెట్గా ఎప్పుడైనా మీ మైండ్లో ఈ క్వశ్చన్ వచ్చే ఉంటుంది. విద్య వైద్యం ఈ రెండు ఫుల్ కమర్షియల్ అయిపోయింది ఇప్పుడు ఈ సొసైటీలో. ఏదైతే కొనకూడదో వాటిని ఎక్కువ రేట్ పెట్టి కొనాల్సి వస్తుంది. ఏ స్కూల్ చూసినా 10 లక్షలు 15 లక్షలు, ఏ హాస్పిటల్కి వెళ్ళినా మినిమం 10 లక్షలు బిల్లు లేకుండా బయటకు రావు. ఏమనిపిస్తుంది సార్? ఇప్పుడు మనం ఇండియాలో, ఇప్పుడు నేను అమెరికాలో అన్ని ఏళ్ళు ఉన్నాను కదా, అక్కడ సిస్టమ్ నుంచి నాకు చాలా అనుభవం ఉంది. ఓకే, ఇప్పుడు కూడా నేను రెగ్యులర్ టచ్లో ఉంటాను. అక్కడ నుంచి ఇక్కడ కంపేర్ చేసినప్పటికీ మన కాస్ట్ ఆఫ్ కేర్ అంటే మనం ఎంత స్పెండ్ చేస్తామో ఒక డిసీజ్కు, ఒక హాస్పిటలైజేషన్స్కు, నాట్ ఈవెన్ 1/10%. ఓకే, ఇంతకుముందు నేను వేరే స్పీచెస్లో పాడ్కాస్ట్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. అనగా ఏమవుతుందంటే ఆ 1/10 స్పెండ్ చేసినప్పటికీ కూడా అది ఎవరిస్తున్నారు పైసలు? ఈ వెస్టర్న్ కంట్రీస్లో, అడ్వాన్స్ ఇండస్ట్రియలైజ్డ్ నేషన్స్లో థర్డ్ పార్టీ పేమెంట్ అంటాం. అనగా ఇన్సూరెన్సా లేకుంటే గవర్నమెంటా? ఓకే, సంబడీ ఈస్ పేయింగ్ దాట్. ఓకే ఓకే, మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ అంటాం. అంటే అవుట్ ఆఫ్ పాకెట్ అంటే గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత కూడా మన జేబు నుంచి కేవలము 10% 20% ఖర్చు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్కి ఆరోగ్యశ్రీ వస్తుందా? తీసుకుంటున్నారా? తీసుకున్నా వాళ్ళకి న్యాయం చేయగలుగుతున్నారా? ఓకే, అది ఎవరు తప్పు చేస్తున్నా? ఆరోగ్యశ్రీలో 1,20,000కు నువ్వు బైపాస్ సర్జరీ చేయమంటున్నావు. ఓకే ఓకే, ఆలోచించుకోండి. 1,20,000కు బైపాస్ సర్జరీ చేయమన్నప్పటికీ ఆ కార్డియోథొరాసిక్ సర్జన్ అయితే ఆపరేట్ చేస్తున్నాడో ఆయన శాలరీ ఎంత ఉంటుందండి? నథింగ్ ఈజ్ లెస్ దెన్ 8 to 12 to 14 lakhs. ఓకే, అదొకటి డాక్టర్ కాస్ట్. రెండోది, ఆ సర్జరీ చేసినప్పటికీ ఓటీలో ఎంతమంది హెల్ప్ కావాలి? నీకు పర్ఫ్యూజనిస్ట్ ఉండాలి, ట్రైన్డ్ సిటీవీఎస్ నర్సెస్ ఉండాలి, అనస్థిషియాలజిస్ట్ ఉండాలి, సర్జరీ తర్వాత ఐసీయూకు వెళ్ళాలి, ఐసీయూలో క్రిటికల్ కేర్ కన్సల్టెంట్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఈ కార్డియాక్ పేషెంట్స్ మేనేజ్మెంట్ చేసే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, దాని తర్వాత 4-5 రోజులు వాళ్ళు 5-6 రోజులు ఐసీయూలో ఉంటారు. ఓకే, ఎన్నో మెడికేషన్స్, ఎన్నో మందులు ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి అండి? ఒకరు లెక్కేసి చేసుకున్నప్పటికీ దెర్ ఇస్ నో వే. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి హాస్పిటల్ ఇండస్ట్రీకి పెద్ద తేడా లేదు సార్. వాళ్ళేమో ప్రొడ్యూసర్స్ ఇష్టానికి రేట్లు పెంచేసి 100 కోట్లు 200 కోట్లు రెమ్యునరేషన్ అని చెప్పేస్తారు. సో ఎవరైతే టికెట్ కొనాలో వాడికి 1000 రూపాయలు 2000 వేసేస్తారు. పాపం ఫ్యామిలీ వెళ్ళాలంటే 10,000. లైక్ వైజ్ హాస్పిటల్స్ కూడా అంతే. అపోలో వచ్చింది, కాంటినెంటల్ వచ్చింది, లేకపోతే మెడికవర్ వచ్చింది, నెక్స్ట్ సింధు వచ్చింది, నెక్స్ట్ కిమ్స్ వచ్చింది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు 7-star కార్పొరేట్ వేరే లెవెల్ వెళ్ళిపోయింది ఇప్పుడు హాస్పిటల్స్. అంటే దూరం నుంచి చూస్తే అక్కడ ఒక పెద్ద 7-star హోటల్ ఉంది అనుకుంటా కదా, అనుకుంటాం మనం. ఇప్పుడు డాక్టర్స్ కూడా మైండ్ సెట్ ఏమైపోయిందంటే, కాంటినెంటల్ గురురెడ్డి గారు ఇవ్వకపోతే ఇంకొక పుల్లారెడ్డి ఇస్తాడు, పుల్లారెడ్డి ఇవ్వకపోతే ఎల్లారెడ్డి ఇస్తాడు. మీరు 30 ఇస్తున్నారా, వాడు 50 ఇస్తా అన్నాడు. వాడు మీరు 50 ఇస్తున్నారా, మాకు 1 కోటి ఇస్తా అన్నారు. మీరు 1 కోటి ఇస్తున్నారా, 1.5 కోటి ఇస్తా అన్నారు. ఇస్తారా, సస్తారా, వెళ్ళిపోమంటారు. అట్లా అయిపోయారు కదా డాక్టర్స్ కూడా. అబ్సల్యూట్లీ అది 100% నిజం. దాని గురించి నేను అస్సలు సపోర్ట్ లేదు నాది. ఓకే, ఇలాంటి మన సమాజంలో జరుగుతుంది కనుక అదర్కి దట్ ప్రాబ్లమ్ ఈస్ ఎఫెక్టింగ్ ద పేషెంట్ కేర్. ఓకే, డాక్టర్స్ ఉన్నప్పటికీ కూడా ప్రతి డాక్టర్తో ఒక విలువ ఉంటుంది. ఆ విలువను నువ్వు ఆర్టిఫిషియల్ ఇంతగానం పెంచేసినప్పుడు ఓకే, ఇది ఎవరికి బాధ అవుతుంది? అన్నెసెసరీలీ ఆ డాక్టర్ను నువ్వు ఫోర్స్ చేస్తున్నావు. నువ్వు ఇన్ని ప్రొసీజర్స్ చేయరా, ఇది చేయరా, అది చేయరా, లేకుంటే హౌ ఆర్ యూ గోయింగ్ టు కాంపెన్సేట్? వాని మీద ఒత్తిడి పెట్టినప్పటికీ ఇన్ని లక్షలు ఇచ్చేసి నువ్వు హైర్ చేస్తున్నావు, అది మనం పోచింగ్ అంటాము. అది చాలా తప్పు జరుగుతుంది. మళ్ళీ మూవీ ఇండస్ట్రీలో జరగది. ఇట్స్ అన్ ఆర్ట్. ఇఫ్ అన్ యాక్టర్ డస్ నాట్ డూ వెల్, ఆ మూవీ ఫ్లాప్ అవుతుంది. అంతే కదా. వాడు ఇంకోటి వచ్చేసి వానికి డబుల్ రేట్ ఇచ్చేసి తీసుకోడు కదా, అంతే కదా. సో దెర్ ఇస్ నో కంపారిజన్ దేర్. దిస్ ఇస్ ఆల్సో అన్ ఆర్ట్, బట్ దట్ ఆర్ట్ ఈస్ బీయింగ్ పర్చేస్డ్ at unnecessary super prices, which is not helping, it's hurting the patients. Exactly, hurting the community. బాధ అనిపిస్తుంటుంది ఆ విషయంలో. చెప్పి కూడా బాధ ఎందుకంటే మేము డాక్టర్స్ను తీసుకున్నప్పటికీ మన సొంత ఫ్యామిలీ లాగా పోషిస్తాం. రేజింగ్ లైక్ యువర్ చిల్డ్రన్ ఆర్ యువర్ ఫ్యామిలీ, లైక్ యువర్ బ్రదర్స్, లైక్ యువర్ సిస్టర్స్.
వాళ్ళకు ఎన్నో విషయాల్లో అవగాహన కలిగిస్తాము, సపోర్ట్ చేస్తాము, ఓకే, ఎక్స్ట్రా స్కిల్ సెట్ ట్రైనింగ్కు పంపిస్తాము. అవన్నీ మేము ఇన్వెస్ట్ చేస్తూ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయ్యేప్పటికీ కొద్దిగా మెచ్యూర్ అయ్యేసి అప్పుడు పేషెంట్స్ అట్రాక్ట్ చేసిన సమయంలో ఇంకోటి వచ్చి వాడు గుంజుకెళ్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. ఎలాంటి డబ్బు భగవంతుకు తెలుసు. అది ఎంత తప్పది? దట్స్ రాంగ్, కంప్లీట్లీ రాంగ్. ఇట్స్ ఆల్మోస్ట్ సేయింగ్ దట్ వచ్చి నీ పిల్లని ఎవడు తీసుకెళ్ళాడు, కిడ్నాప్ చేసుకున్నాడు. ఇట్స్ ఈక్వివలెంట్ టు దాట్. వుడ్ యూ కీప్ క్వైట్ ఇఫ్ సంబడి కమ్స్ అండ్ ఎవరైనా వచ్చేసి నీ అబ్బాయిని నీ పిల్లగాని తీసుకున్నప్పుడు ఏం చేస్తావు? పోలీస్ స్టేషన్కి వెళ్తావు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తావు. అన్ఫార్చునేట్లీ మన స్టేట్లో ఈ రూల్స్ లేవు, కంట్రీలో లేవు. లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఏం చేయలేకపోతున్నారు. అంతే. దిస్ రాంగ్. దేర్ హెస్ బి ట్రాన్స్ఫర్మేషన్. See, I am not objecting to doctors getting paid. See, doctors వాళ్ళకు కూడా ఆర్టిస్ట్ లాగా మెడిసిన్ ఇస్ స్టిల్ అన్ ఆర్ట్ అని చెప్పుకుంటూ వస్తాను నేను. ఓకే, ఒక డాక్టర్కి విలువ ఉన్నప్పటికీ ఆయన కమాండ్ చేస్తున్నాడు ఆ ప్రైజ్. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ప్రతి సొసైటీలో, ప్రతి దేశంలో బ్రిలియంట్ డాక్టర్ ఇస్ దేర్, మోస్ట్ డిమాండెడ్, బెస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ అనుకోండి, బెస్ట్ గ్యాస్ట్రంటాలజిస్ట్ అనుకోండి, బెస్ట్ సర్జికల్ గ్యాస్ట్రంటాలజిస్ట్. ఆయన ఏమి క్యాంపెయిన్ చేస్తాడు, కానీ పేషెంట్స్ ఆయన్నే వచ్చేసి అతన్నే చూడాలనుకుంటాడు, లేకపోతే ఆమెనే చూడాలనుకున్నప్పటికీ యూ can't stop that. It's an art. What's the doctor is so special, they want to see him, so he's commanding a price. Na consultation fees untundi, na surgical fees untundi. Okay, a doctor ఏమంటాడు, see, fees ఉంది, ఇష్టం ఉంటే మా దగ్గర చేసుకోండి. So that's where the question of art comes. Okay, correct? Because in private enterprises, you know, when you have the skill set, ఇప్పుడు మీరే ఉన్నారు రోషన్ గారు, okay, you're a good podcaster, correct? When somebody realizes you're a good podcaster, వేరే టీవీ స్టేషన్ వచ్చేసి రోషన్ గారు, ఐ వాంట్ టు గివ్ యూ అన్ అడిషనల్ 40%. సో ఆల్రెడీ నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు డాక్టర్స్ మారిపోయిన దానికి భారం అనేది పేషెంట్స్ మీద పడుతుంది 200%. ఇంకొకటి కాంటినెంటల్ హాస్పిటల్ అనేది వన్ ఆఫ్ ద రీజన్ నేను ఇక్కడికి రావడానికి. కాంటినెంటల్లో గురు ఎన్ రెడ్డి గారు ఇంకొక రీజన్ నేను రావడానికి. ఈ గురు ఎన్ రెడ్డి గారు రేపు రొద్దున ఇంకొక హాస్పిటల్లో కనపడితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కలవాల్సిన డాక్టర్ నాకు ఇక్కడ కనిపించలేదు, మారిపోయారు, కాబట్టి మళ్ళీ ఆ హాస్పిటల్కి వెళ్ళాలి పేషెంట్. లైక్వైజ్ నేను చెప్తుంది కూడా అదే సార్. ఇప్పుడు సుమన్ టీవీలో నేను 11 years నుంచి ఉన్నాను. నన్ను వేరే ఛానల్స్ కూడా కోట్లు పెట్టి ఆఫర్ చేశారు, ఇన్ని కోట్లు ఇచ్చేస్తాం, ఒక విల్లా ఇస్తాము, కారు ఇస్తాము, వచ్చేయండి అని. అంటే వెళ్ళటం ఎంత ఒక్క సెకండ్ పనే. ఆ బ్రాండ్, ఆ రెప్యుటేషన్, ఆ వాల్యూ. ఇప్పుడు వరకు కాంటినెంటల్ అన్నారు, ఇప్పటి వరకు సన్షైన్ అన్నారు, ఇప్పటి వరకు సింధు అన్నారు, ఇప్పటి వరకు కిమ్స్ అన్నారు. అదేంటి డాక్టర్ ఇలా మారిపోతున్నారు అనేది కూడా బయటకు వచ్చేస్తుంది కదా. బ్రహ్మాండంగా చెప్పారు. మీలాంటి మెసేజ్ ఐ థింక్ క్రోడ్స్ అండ్ క్రోడ్స్ ఆఫ్ పీపుల్ వెళ్ళాలి. సి, దట్ ఈస్ అ థింగ్. ఇప్పుడు ఒక డాక్టరు ఒక హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కి పోయినప్పుడు దెన్ ఆయన ఈ హాస్పిటల్ నిజంగా దీనికంటే బాగా బ్రహ్మాండంగా ఉంది, ఇక్కడ మంచి టెక్నాలజీ ఉంది, ఓకే, దానివల్ల నేను మైగ్రేట్ అయి వెళ్ళాను ఉంటే ఒక రీజన్ అనుకోవచ్చు. ఓకే, ఆ రీజన్స్ లేకున్నప్పుడు కేవలం ఈ డాక్టర్స్ మారిపోతుంటే డబ్బు కొరకే కదా. ఓకే, సో ఇంకోటి చెప్తాను, పేషెంట్స్ వాళ్ళని ఫాలో చేస్తలేరు. దిస్ ఈస్ ద ట్రూత్. ఒక డాక్టర్ పోయినప్పుడు 10% 15% ఆఫ్ పేషెంట్స్ అట్ బెస్ట్. పేషెంట్స్కి వాళ్ళ ఇన్స్టిట్యూషన్లో నమ్మకం ఉంది. ఇప్పుడు మీరు ఎట్లా అన్నారు, కాంటెంట్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చూస్తారు, రిసెప్షన్ నుంచి మొదలుకొని ఆ పేషెంట్ జర్నీ ఎలా జరుగుతుంది, వాళ్ళకు అందులో ట్రస్ట్ ఉన్నప్పటికీ తప్పకుండా మళ్ళీ ఇదే హాస్పిటల్కి వస్తారు. ఓకే, ఆ డాక్టర్ లేనప్పటికీ వాళ్ళకు ఒక నమ్మకం ఉంటుంది, ఈ డాక్టర్ లేకపోయినా కూడా వీళ్ళు ఇంకో డాక్టర్ను రిక్రూట్ చేశారు, మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇన్స్టిట్యూషన్లో. ఇప్పుడు ఇవన్నీ వచ్చినప్పటికంటే మా దగ్గర నుంచి సుమారుగా నాట్ మోర్ దెన్ 7 or 8 డాక్టర్స్ వెళ్ళారు. ఓకే, ఆ తీసుకున్న ఇన్స్టిట్యూషన్స్, ఓకే, ఎవరైతే వస్తారో మా డాక్టర్స్ని వచ్చేసి యూనో వాళ్ళను డిన్నర్కు, లంచెస్కు ఎన్నోసార్లు సీక్రెట్ ఫ్యామిలీ లాగా రిలేషన్ మెయింటైన్ చేస్తాం కదా. వాళ్ళు సీక్రెట్గా వచ్చేసి ఆ డాక్టర్ కన్సల్టేషన్ రూమ్స్కు వెళ్ళేసి ఓకే ఇంత ఆఫర్ ఇచ్చకము, ఇదంతా కూడా ఐ కాంట్ అండర్స్టాండ్ అండి. ఈజ్ దిస్ ఎ ఎథికల్ సొసైటీయా? వాట్ ఈస్ దిస్? సో దే నీడ్ టు ఫైండ్ ద ఫాల్ట్ విత్ ద డాక్టర్స్ అండి. సార్, కొనేవాడు ఉన్నంత కాలం అమ్ముడు పోయేవాడు ఎప్పుడు రెడీగా ఉంటారు. అబ్సల్యూట్లీ అమ్ముడు పోయేవాడు ఒక్క నిమిషం చి అంటే కొనేవాడు చిచి నేను ఎందుకు వెళ్ళాలి అనిపిస్తుంది. తప్పే ఎవరిది అక్కడ? అమ్ముడు పోయేవాడి, కొనేవాడి ఎప్పుడు తప్పుగా, అంతే కదా. దట్స్ వాట్ దే డు. ఎవరైనా చెప్పేసి నువ్వు దొంగతనం చేయరా అంటే వాడికి ఎవరి తప్పు? ఓకే,
దట్స్ ద థింగ్ అల్టిమేట్లీ కరెక్ట్. యా చూడండి, అందుకే సంవత్సరంలో ఒక 10 సినిమాలలో 8 సినిమాలు మెడికల్ మీదే నడుస్తుంటాయి. సో ట్రూ. సూపర్. ఏంటంటే ఇదంతా తెలియాలి వ్యూయర్స్ కూడా. హెల్త్ అపార్ట్ ఫ్రమ్ హెల్త్ తెలియాలి, అసలు ఏది నడుస్తుందో అట్లీస్ట్ తెలుసుకోవాలని అడిగాను. అట్లీస్ట్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.